ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన కృప తెలుసు నీకు, ఆయన దయ తెలుసు, ఆయన మంచితనం తెలుసు, ఆయన ప్రేమ తెలుసు, ఆయన వాత్సల్యం తెలుసు. అందుకే ధైర్యంగా వచ్చావు. ఇంకొకటి కూడా గ్రహించు, ధన్యుడి అవుతావు, ధన్యురాలి అవుతావు. అదేంటంటే చెడుతనం విషయంలో ఒక తీర్మానం చేయి, విసర్జించు. ఇంకా నేను ఆ బతుకొద్దు, ఇంకా చెడిపోయిన పనులు నేను చేయొద్దు, నేను పారిపోవాలి, నీచ ప్రవృత్తి నుంచి నేను బయటికి రావాలి, తప్పుడు నడత నుంచి నేను బయటికి రావాలనే ఒక తీర్మానం చేయి. ఎప్పుడైతే అంతరంగంలో అలాంటి నిర్ణయం జరిగిద్దో గుండెలో ఒక ధైర్యం వచ్చింది. అట్లా కాకుండా చెడుతనాన్ని కంటిన్యూ చేస్తానే దేవుని దగ్గర పొందుదామని ట్రై చేస్తే అసలు దేవుని ముందుగా నా ముందు కూడా ధైర్యంగా రాలేవు. ఎప్పుడు ధైర్యం వచ్చింది? ఇంకా చేయొద్దు, దేవుని కొరకు నీతిగా బతకాలన్నప్పుడు ధైర్యం వచ్చింది. ఇదే మాట యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పాడు. మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల ఆయన ఎదుట మనం ధైర్యము గలవారు మగుదుము అన్నాడు. ఫస్ట్ దేవుని కృపను బట్టి ధైర్యం వచ్చింది. రెండోది మన హృదయం మన మీద నేరారోపణ చేయనప్పుడు ధైర్యం వచ్చింది దేవుని ముందుకు పోవటానికి. లేకపోతే ధైర్యం చాలదు. మరి దిద్దుకుంటారా, కొనసాగుతారా? ఒప్పుకొని మారు మనసు పొందుతారా, తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతారా? మీకైనా నాకైనా ఒకటే వార్నింగ్, నిర్ణయం మీదే. తీర్మానం చేశారనుక పర్ఫెక్ట్గా తప్పకుండా విడుదల వచ్చింది. దేవుడు కార్యం చేస్తాడు. నాటకాలు ఆడారనుకో, మీరైనా నేనైనా మనుషులు బుక్ అవుతారు కానీ ఆయన గాడుగా. కాబట్టి దేవుని ముందు నటించకుండా జాగ్రత్త పడాలి. అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలు చేసుకుంటూ ఏం ఎరగనట్టు నా ముందు తలంచవచ్చు, కానీ దేవుడు నవ్వుకుంటాడు. నేను సహా నాటకాలు ఆడకూడదు, మీరు ఆడకూడదు. యథార్థంగా ఉండాలి దేవుని ముందు. పాపమును విసర్జించి పరిశుద్ధతలో జీవించడానికి తీర్మానం లేచి నిలబడండి. అలా తీర్మానించిన వాళ్ళకి కిందనే కూర్చోండి. దేవుని కొరకు నేను ఇక నీతి ప్రవర్తన కలిగి నీతి క్రమంలో నిలవాలనుకుంటున్నాను. ఇక చెడుతనాన్ని విసర్జించి పవిత్రత కలిగి ప్రభువుని సేవించాలనుకుంటున్నాను. నా సర్వ ప్రవర్తన యందు దేవుని ప్రేమించి పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధంగా బ్రతకగోరుతున్నాను. నాకు ప్రభువు కావాలి, ఆయన ప్రేమ కావాలి. నాకు పాపం వద్దు. ఉన్నాయి కొన్ని పొరపాట్లు నా దగ్గర ఉన్నాయి, వాటిని విసర్జిస్తున్నా. దేవుణ్ణి ఆయాసపరిచే కొన్ని తప్పులు నా దగ్గర ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నా. దేవుణ్ణి దుఃఖపెట్టే పాపములు కొన్ని నా దగ్గర ఉన్నాయి. కొంతమందికి నోటి తొందర, కొంతమందికి చేయి తొందర, కొంతమందికి ధనాపేక్ష, కొంతమందికి ఊరికనే అబద్ధాలు ఆడుతుంటారు. అవసరం లేకపోయినా సరే చిన్నదానికి పెద్దానికి దన్మన అబద్ధాలు ఆడుతుంటారు. ఇదొక బలహీనత. కొంతమందికి పచ్చి బూతులు, బండబూతులు తిడుతూ ఉంటారు. నోరు తెరిస్తే చాలు బూతులే. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తివి. పరిశుద్ధపరిచండి. మనస్సాక్షి శుద్ధీకరించబడింది. కొంతమందికి విచ్చలవిడి లైంగిక పాపం, జారత్వం, వ్యభిచారం, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి సిగరెట్లు తాగే అలవాటు. మళ్ళీ నా దగ్గరికి ఏమి ఎరగనట్టు వస్తారు. నాకు తెలుసు కొంతమంది వీక్నెస్లు ఉన్నాయి. నీ దేహము దేవాలయం అని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది. వాటిలోకి వెళ్ళకూడదు మనం. ఈరోజు తీర్మానం చేయండి, ఎవరెవరికి ఏ మైనస్లు ఉన్నాయో. కొంతమందికి నేత్రాశ పాపం ఉండే. దేవా నన్ను క్షమించు నాయన, ఈరోజు నువ్వు నన్ను శుద్ధిని చేయి ప్రభువా. నేను పాపిని ఒప్పుకుంటున్నాను. కొన్ని లోపాలు నా దగ్గర ఉన్నాయి, కొన్ని బలహీనతలు నా దగ్గర ఉన్నాయి. ఈ మాట చెప్పకుండా నేను ప్రార్థన చేస్తే మీకు వర్కౌట్ కాదండి. దేవుడు సమాధానం ఇవ్వడు. అందుకే మీ చేత ఒప్పిస్తున్నాను నేను. అసలు పాయింట్ అర్థమైందో లేదో మీకు, మీ చేత ఒప్పిస్తున్నాను నేను. మీరు ఒప్పుకున్న ఎడల ధైర్యం గలవారు అవుతారు. ఒప్పుకున్న ఎడల దేవుని కనికరం మీ మీదకి వచ్చింది. ఒప్పుకున్న ఎడల యెహోవా రఫా ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ చూచుచున్న దేవుడు నిన్ను చూస్తాడు, నీ స్థితిని చూస్తాడు, నిన్ను తాకి బాగు చేస్తాడు. ఒక మట్టి పాత్రని, నేను కూడా ఒక పనికి మాలిన మట్టి పాత్రని, కానీ ఈ పాత్ర మీ మీద చేయబెడితే ప్రయోజనం లేదు. ఈ పాత్రలో ఆయన ఉండి ఆయన హస్తం ఈ హస్తంలో గుండా నిన్ను తాకితేనే నీకు విడుదల.
అందుకే నేను సహా దేవుని కాళ్ళు పట్టుకొనే వస్తాను. నా యోగ్యతను బట్టి నేను వెళ్ళట్లేదు తండ్రి, నీ కృపను బట్టి వెళ్తున్నాను, నీ దయను బట్టి వెళ్తున్నాను నాయన. నేను నీ కొరకు నీతి ఫలం ఫలించాలని కోరుకుంటున్నాను. పాపముతో రాజీ పడాలని నేను అనుకోవటం లేదు. నేను పవిత్రతను సాధన చేస్తున్నాను, పవిత్రత కలిగి ఉండాలనుకుంటున్నాను. నా యందు జాలిపడు. ఇదిగో నాలో నీవు ఉండి నీ బిడ్డల్ని తాకయ్యా. నీవు ముడితే వారికి కార్యాలు జరుగుతాయి, నీవు మాట్లాడితే వారి పరివర్తన జరుగుతుంది, నువ్వు తాకితే వారి విడుదల పొందుతారు, వారి దరిద్రం వదిలిపోయింది, వారి రోగాల స్వస్థత వస్తుంది, వారి జీవితాల్లో వెలుగు వస్తుంది. నువ్వు తాకు తండ్రి, నాలో ఉండి నువ్వు స్పర్శించు, నాలో ఉండి వారిని నీవు ముట్టు అని నేను సరిదిద్దుకొని నేను ఒక తీర్మానంతో వస్తాను ఇక్కడికి. మీరు కూడా ఒక తీర్మానం చేసి నిలవాలి. అప్పుడు నేను మీ మీద చేతులు ఉంచితే న్యాయం జరిగింది. ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. ఫలానా విషయంలో నా తప్పులు ఉన్నాయి ప్రభావ, ఫలానా విషయంలో నా మైనస్లు ఉన్నాయి, ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఇబ్బందులు ఎదురవుతుంది, నాకు అర్థమవుతుంది, నా దోషాలు నేను ఒప్పుకుంటున్నాను, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, మరోసారి నేను అలా ప్రవర్తించను, మరోసారి నేను అలా చెయ్యను, నన్ను దయచేసి క్షమించమని ఒక మాట అడగండి బిడ్డ, అడగండి. నేను వస్తున్నా, మీ మధ్యలోకి వస్తున్నాను. ప్రార్థన చేయండి. కనికర సంపన్నుడు నీ వరకు చేయి చాపి ఉండగా, నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఉండగా, అవకాశం ఇచ్చి ఉండగా, ప్రార్థన చేసి మనం దిద్దుబాటు చేసుకుందాం. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి. ప్రార్థన చేయండి. నా సమస్యలకి ఎవరో కారణమని నేను అనుకోవటం లేదయ్యా, నా పాపములే కారణమని నేను అనుకుంటున్నాను, దోషములే అని నేను అనుకుంటున్నాను. ఎవరినో నేను కారకులుగా చేయదలుచుకోలేదు, ఎవరినో నిందించాలనుకోవటం లేదు, ఎవరినో తృణీకరించాలని నేను అనుకోవటం లేదయ్యా, నా దోషములే, నా దోషములే. పరిశుద్ధ ప్రభువా, మీ బిడ్డల్లో ఎంతమందిలో నిజంగా ఇలాంటి పరివర్తన వచ్చిందో, ఈ జూమ్లో కనబడుతున్న వారు, లైవ్లో ఉన్నవాళ్ళు, నా కళ్ళ ముందు ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరు, ఎంతమంది ఎన్ని రకాలుగా నలుగుతున్నారో, వారు ఈరోజు దోషాలు ఒప్పుకుంటున్నారు ప్రభువా, మారు మనసు ప్రకటిస్తున్నారు ప్రభువా, మారు మనసు పొందగోరుతున్నారు ప్రభువా. ఓ మారు మనసుని తీర్మానం చేసుకొని ఉన్నారు ప్రభువా. ఆ చెడిపోయిన పాపిష్టి జీవితాన్ని విసర్జించి నేను యేసయ్య బిడ్డని అన్న మాటకు తగ్గట్టుగా నీ వలె పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలని మీకు ఆశ కలిగి ఉన్నారు నీ పిల్లలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి పరివర్తనను ఆమోదించు, పరిశుద్ధులను గావించు. నీ రక్తముతో మమ్మల్ని నిలువెల్ల కడిగి పవిత్రపరచు. పాపమును విడిచి దూరముగా పారిపోవడానికి శక్తి నీవు, వివేకమివు, మెళకమివు. మా నోటి తొందరను ఒప్పుకుంటున్నాం, మా నేత్రాశ పాపాన్ని ఒప్పుకుంటున్నాం, మా చేయి తొందరను ఒప్పుకుంటున్నాం, నడవడిలో పాపాన్ని ఒప్పుకుంటున్నాం, ధనాపేక్షను ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. లంచగొండి మనసుని ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. అసూయ బుద్ధిని ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. పాపిష్టి తలంపులు, పాపిష్టి క్రియలు, పాపిష్టి ఆలోచనలను ఒప్పుకుంటున్నాం. ప్రలోభ బుద్ధిని ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. అదిగో నీ బిడ్డలందరూ కూడా అలాగా పశ్చాత్తాప్తులై సరిదిద్దుకొని నీ పాదాలు పట్టుకొని ఉండగా, నీ చల్లని చేయి వారి మీదకి రానిచ్చి, వారు విడుదల పొంది, నెమ్మది పొంది, సమాధానం పొంది, బంధ విముక్తులై దీవించబడటానికి సహాయము చేయండి. సాతాను కుట్రలు, కుతంత్రాలు లయపరచండి. వారి సర్వ శరీరములో ఆరోగ్యమును నింపండి ప్రభువా. మనసులో శాంతి, ఆత్మలో రక్షణ, శరీరమునకు స్వస్థత, విడుదల దయచేయండి. వారి పాపములు క్షమించు, వారి దోషములు క్షమించు, నీ రక్తముతో శుద్ధీకరించు. నూతన పరచుదేవా, నూతన పరచుదేవా. బంధకాల్లోంచి విడిపించుదేవా. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి. ఓ వారి మీద జరిగినటువంటి మంత్ర ప్రయోగాలు కాలిపోవాలి, నిర్మూలమైపోవాలి. నీ బిడ్డల్ని పీడిస్తున్న అపవిత్రాత్మలు వారిని వదిలిపోవాలి యేసునామములో. వారిని పట్టి పీడిస్తున్న రోగములు యేసునామములో వారిని వదిలిపోవాలి. గొప్ప స్వస్థత వారికి కలగాలి, మార్పు కనబడాలి, స్పష్టంగా అర్థం అవ్వాలి. నీవు వారిని స్పర్శించావు అన్నది వారికి అర్థం కావాలి. నా ప్రభువా, వారికి ఉన్న రోగాలకు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ప్రభువా. కేవలం ఇక నీ వైపు చూసే వచ్చారు తండ్రి. నీ బిడ్డల్ని స్పర్శించు నాయన. ఓ గొప్ప దేవా, వారిని ఒక్కసారి ముట్టి బాగు చేయండి. అరికాళ్ళు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నీకు నరముల జబ్బులు, ఎముకల జబ్బులు, కండరముల జబ్బులు, కీళ్ల జబ్బులు, ముక్కు, కన్ను, చెవి, నోటి జబ్బులు స్వస్థపరచునాయన. మెదడులో ఉన్న సమస్యలు స్వస్థపరచునాయన. నరములో బలహీనతలు స్వస్థపరచునాయన. పక్షవాత జబ్బును స్వస్థపరచునాయన. ఓ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి చేస్తున్నాము.
క్యాన్సర్ కణజాలం నిర్మూలం అవ్వాలి. క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళది ఏ క్యాన్సర్ అయినా, లుకేమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, నా ప్రభా ఎముకల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ లో క్యాన్సర్ ట్యూమర్స్, అలాగే థైరాయిడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, క్యాన్సర్ పుళ్ళు, క్యాన్సర్ గడ్డలు, క్యాన్సర్ గాయములు యేసు నామములో నిర్మూలమైపోవును. సర్వ శరీరము ఆరోగ్యముతో నింపబడాలి. ఓ క్యాన్సర్ కణజాలం నాశనం అవ్వాలి. ఓ క్యాన్సర్ కణజాలం నిర్మూలమైపోవాలి. స్వస్థపరచు నాయన. గడ్డల రూపంలో ఉన్నటువంటి క్యాన్సర్ని కూడా నాయన నిర్మూలపరచు తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. లింఫోమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలేస్తున్నాము. లింఫోమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలేస్తున్నాము. హెచ్ఐవి రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు. వారిని బాగు చేయండి. ఊపిరితిత్తులలో సత్వమును దయచే. టీబీ బలహీనతలను వారి స్వస్థత కలిగించు. లివర్ జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత కలిగించు. హెపటైటిస్ ఏ, బి మొదలైన జబ్బులతో బాధపడుతున్న వారు, లివర్ సంబంధిత వ్యాధులతో నలుగుతున్న వారికి స్వస్థత కలగాలి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. గుండె కవాటములు, రక్తమును సరఫరా చేసేటువంటి నాళములన్నీ సరిగా పనిచేయాలి. స్వస్థత. గ్యాస్ట్రిక్ సమస్య, జీర్ణకోశ వ్యాధులు స్వస్థత పొందాలి ప్రభు. ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య అయినా, అలాగే గాల్ బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోవాలి వేస్తున్నాము. వెన్నెముక సమస్య, నడుము నొప్పి సమస్య, మోకాళ్ళ సమస్య, అరికాళ్ళ సమస్య, ఆయన తలలో సమస్య, నా తండ్రి ఎముకలు ఇరిగినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. ఆకలి లేమి, రక్తహీనత, కొంతమంది పసిపిల్లలకి బ్లడ్ విరిగిపోతుంది ప్రభు. ఓ తండ్రి వారిని బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి. కొంతమందికి బ్రెయిన్ ఎదుగుదల లేక పిచ్చివాళ్ళుగా ఉన్నారు పిల్లలు. ఓ దేవా స్వస్థపరచు, 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 స్వస్థపరచు. శరీర రోగముల చేత అనేకులు అల్లాడుతున్నారు. మానసిక రోగముల చేత, ఫిట్స్ బలహీనత చేత, బ్రెయిన్ సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. స్వస్థపరచయ్యా. నరముల జబ్బులు, ఎముకల జబ్బులు, కండరముల జబ్బులు, కీళ్ల జబ్బులతో కొంతమంది అల్లాడుతున్నారు. కీళ్ల నొప్పులతో కూడా స్వస్థపరచు. చర్మ రోగములతో, ఎలర్జీ సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు. గర్భసంచి క్యాన్సర్లతో, గర్భసంచి సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు. సంతాన లేమితో కొంతమంది బాధపడుతున్నారు. గర్భదోషములు దూరపరిచి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయి. గర్భఫలం లేని బిడ్డలు కూడా గర్భఫలము దాయిచేయమని వేడుకుంటున్నారు. స్త్రీలకు ఋతుక్రమంలో వచ్చేటువంటి సమస్యలను తొలగించు యేసునామములో స్వస్థపరచు. పురుషులకు ఉండేటువంటి సమస్యలు తొలగించు. స్వరము తాకితే ఎన్ని సంవత్సరాల రోగమైన వదిలిపోతే ప్రభువా. దేవా నీవు తాకాలి, నీవు తాకాలి, నీవు తాకాలి, నీవు తాకాలి. నీకు స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవా నీ శక్తి రానివు నాయన నీ బిడ్డల మీదకి, నీ బలము రానివు నాయన. పరిశుద్ధాత్మ నీ స్పర్శ వారికి అందాలి ప్రభువా. నీ స్పర్శ వారికి అర్థం కావాలి. వారి తనువుని నీవు తాకు, వారి శరీరమును నీవు ముట్టు. ఓ షుగర్ కంట్రోల్ అవ్వాలి యేసునామములో. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి ప్రభువా. బీపీ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి. మానసిక వేదన తొలగిపోవాలి. స్వస్థత కలగాలి. నడుము నొప్పి బాధ తొలగిపోవాలి. ఓ తండ్రి స్వస్థత, 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 స్వస్థత కలగాలి. బలహీనతలోంచి విడుదల కలగాలి. ఇరిగిన ఎముకలు తిరిగి సెట్ అవ్వాలి యేసునామములో. పసి పిల్లలకున్న జబ్బులు తొలగిపోవాలి. పసి పిల్లలకున్న రోగములు తొలగిపోవాలి. పసి పిల్లలకున్న బలహీనతలు తొలగిపోవాలి. తల్లిదండ్రుల పాప ఫలితంగా వచ్చిన శాపం ఇంటి మీద నుండి తొలగిపోవాలి. పిల్లల మీద నుండి తొలగిపోవాలి. వారికి ఉన్న జబ్బులు తొలగిపోవాలి. గుండెలో పిల్లలకున్న రంధ్రములు ప్యాక్ అయిపోవాలి యేసునామములో. పక్షవాతపు జబ్బుతో కాళ్ళు గదలేక, చేతులు గదలేక నలుగుతున్న వారికి విడుదల కలగాలి. బాగు చేయండి, బాగు చేయండి. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో, కోర్టు కేసులతో నలుగుతున్న కుటుంబాలు ఎన్నో. విడుదల ప్రకటిస్తున్నా యేసునామములో, విడుదల ప్రకటిస్తున్నా యేసునామములో, విడుదల ప్రకటిస్తున్నా యేసునామములో. హల్లెలూయా. స్తోత్రం చెప్తా ఉండండి, స్తోత్రం చెప్తా. తండ్రి నీకు స్తోత్రం. స్వతంత్రించుకుంటున్నానయ్యా. విశ్వాసమును బట్టి ఓ స్వతంత్రించుకుంటున్నాను దేవా, పొందుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. కోర్టు కేసులో ఒక పరిష్కారానికి రావాలి. అప్పుల ఊబిలోంచి బయటపడాలి. ఓ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి సఫలత కలగాలి. ఓ వారి పిల్లలకు జాబ్స్, వారి కుటుంబాల్లో వ్యక్తులకు జాబ్స్ రావాలి యేసునామములో. నువ్వు కార్యం చేస్తాను.
ఓ దిక్కులేని స్థితిలో ఉన్న వారికి నీవే దిక్కవు నాయన. తల్లిదండ్రులైన అనాథలకు నీవే ఆదరించేవాడవు. నువ్వే అన్నం పెట్టేవాడివి, నువ్వే పోషించేవాడివి, నువ్వే బ్రతికించేవాడి. వారి ఎడల జాలి పడు నాయన. నీకు స్తోత్రం. మాదక ద్రవ్యాలతో మత్తు పదార్థాలతో బందీలైపోయి వ్యసనాలు మానుకోలేక అల్లాడుతున్న బిడ్డలకు నజరేయుడగు యేసు నామములో ఆ సంఖ్యలు తెగిపోవును. ఆ వ్యసనాలను కలిగించే దయ్యాలు వారిని వదిలిపోవునుగాక యేసు నామములో. ఆ బలహీనతలు కలిగించే దయ్యాలు యేసు నామములో వదిలిపోవునుగాక. గొప్ప విడుదల కలిగించున్నాయి. ఎదిగిన పిల్లలు గుండెల మీదకి వచ్చున్నారు. వారికి వివాహాలు కాలేదు, నలుగురు నవ్వుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఇంతవరకు పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేదు చేతగానోళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఆక్రోశిస్తున్నారో, ఏడుస్తున్నారో. అలాంటి చెల్లెళ్ళను కలిగిన అన్నలు, అలాంటి అక్కల్ని కలిగిన తమ్ముళ్ళు, అలాంటి అక్కల్ని కలిగిన చెల్లెళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఓ మంచి సంబంధం వరకు వచ్చేటట్టు చెయ్యి. మా ఆత్మలకైనా మా శరీరాలకైనా దిక్కు నువ్వే ప్రభువా. అక్కరలు తీర్చేవాడివి నువ్వే ప్రభువా. అద్భుతాలు చేసేవాడివి నువ్వే. నువ్వు మాట్లాడు, నువ్వు కదిలించు, నువ్వు కార్యములు చేయి. నీ బిడ్డలకు సహాయము చేయి. వారి మంచి జీవితాలను మేము చూసి నిన్ను మయంపరచాలి. నీ బిడ్డలు ఉన్నత దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలి. నీ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి, ఉన్నతమైన పొజిషన్స్ లోకి ఎక్కాలి, ఉన్నతమైన జాబ్స్ లోకి ఎక్కాలి. క్రైస్తవుడు అంటే చదవనుడై ఉండకూడదు నాయన, సోమరిపోతాయి ఉండకూడదు. కష్టపడి చదువుతాడు, ఇష్టపడి చదువుతాడు, సాధిస్తాడు. దేవుని బిడ్డ అంటే అలాంటి సాక్ష్యం రావాలి ప్రభువా నీ బిడ్డలకి. యేసు నామములో అది జరగాలి ప్రభువా. అద్దె ఇళ్లలో నీ పిల్లలు ఉండే పరిస్థితి ఉండకూడదు నాయన. నీ బిడ్డలకు నివాసాలు, సొంత నివాసాలు దయచేయి, నిలవరమైన నివాసాలు దయచేయి. ఓ నా తండ్రి, నువ్వు కార్యం చేయి, నువ్వు కార్యం చేయి. నీ పిల్లలు 10 మందికి ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. నీ పిల్లలు 10 మందికి చేయి పెట్టేవాళ్ళలాగా ఉండాలి. నీ పిల్లలు 10 మందికి దానం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. నీ పిల్లలు 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళలాగా ఉండాలి. నీ పిల్లల భూములు మంచిగా పండాలి యేసునామములో. వారి పొలములు భూ పంట సారవంతం కావాలి. నీ పిల్లల్ని బట్టైనా సరే వర్షాన్ని పంపు. నీ పిల్లల్ని బట్టైనా సహాయము చేయి. నీ పిల్లల్ని బట్టైనా వారి కోసం కార్యములు చేయి దేవా. నీకు వందనాలు, 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 వందనాలు. నీ బిడ్డల్ని హెచ్చించు నాయన, నీ బిడ్డలను ఆశీర్వదించు. ఎన్నికల వేడి రగులుతుంది. సరైన గవర్నమెంట్ని మాకు అనుగ్రహించు. దేశానికి, రాష్ట్రానికి కూడా, రాష్ట్రాలన్నిటి కూడా నాయన లోకల్గా ఉండేటువంటి నాయకత్వం కూడా నాయన, అన్ని రాష్ట్రాల నాయకత్వం, ముఖ్యమంత్రులు నువ్వు డిసైడ్ చేయతండి, నువ్వు డిసైడ్ చేయతండి, నువ్వు డిసైడ్, ప్రధాని నువ్వు డిసైడ్ చేయతండి, నువ్వు డిసైడ్ చేయతండి. నీకు వందనాలు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నువ్వు ఎంపిక చేయి, నువ్వు డిసైడ్ చేయండి. ఎక్కడెక్కడ ఎవరెవరిని నిలబెడుతున్న వారందరికీ నీవు కృపతో జయం అనుగ్రహించు. నీ ఏర్పాట్లో ఉన్న వారికి జయం రావాలి. కార్యము జరిగించు ప్రభువా, కార్యము జరిగించు. మా మనవులు గైకొను దూరాల నుంచి వచ్చిన నీ బిడ్డలు దర్శించు. ఒట్టిగా వాళ్ళని ఇక్కడి నుంచి పోనీయొద్దు. గొప్ప ఆనందంతో, సమాధానంతో, స్వస్థతతో, నెమ్మదితో, ఆరోగ్యంతో వారిని నడిపించు. వారు వెళ్ళుచూ ఉండగా శుభవార్తలు వారికి వినబడాలి. వారు వెళ్ళుచూ ఉండగా ఆనందకరమైన కబుర్లు వారికి వినబడాలి. ఓ ఇక్కడ ఉన్న బిడ్డలకే కాదు, ఎక్కడెక్కడో ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి, ఆయా పట్టణాల్లో ఉండి లైవ్ లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు, జూమ్ లో ఉన్న బిడ్డలకు వారికి కూడా గొప్ప కార్యములు జరిగించు. గొప్ప వార్తలు వారి చెవికి రావాలి, శుభవార్తలు వారికి వినబడాలి. యేసునామములో. అంతేకాదు ఇక్కడ నిలిచిన బిడ్డల్లో సేవకులు ఉన్నారు, సేవకులు అంటున్నారు, వారిని కూడా దర్శించు. వారు చేస్తున్న సేవా పరిచర్యను ఆశీర్వదించు. ఎవరి ఆత్మీయ జీవితం కూడా కుష్టుపట్టకుండా కాపాడు. ఎవరి భక్తి కూడా పాడు కాకుండా కాపాడు. ఎవరిలో కూడా హృదయ గర్వం రాకుండా కాపాడు. దీన మనస్సు దయచే, తగ్గింపు దయచే, విరిగి నలిగిన హృదయము దయచే, తృణీకరించే మనసు, గర్వంతో ఉప్పొంగే మనసు, ఇతరుల కంటే నేనే మంచి అనుకునే మనసును నిర్మూలపరచు. ఇతరులు నాకంటే యోగ్యులు, నేను ఎంతటి వాడిని అనే దీన మనసు సేవకులందరిలో, విశ్వాసులు అందరిలో రావాలి ప్రభువా. కనికరించు నాయన. ఇతరులే నాకంటే మంచులు, ఇతరులే నాకంటే యోగ్యులు, నేను ఆయన కృపయే అయి ఉన్నాను, ఆయన కృప వల్లే అయి ఉన్నాను అనే విరిగి నలిగిన మనస్సు మాకెల్లరకు దయచే. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తండ్రి సన్నిధి పరిచర్యలు నానాటికి బలాభివృద్ధి కలిగించు. స్థానిక సంఘం సరిహద్దులు విశాలపరచు. విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరిగించు. సంఘాలను పెంచు నాయన. ఆయా ప్రాంతాల్లో సంఘాలు విస్తరించాలి. అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యాపించాలి. దేశవ్యాప్తం కావాలి, ప్రపంచవ్యాప్తం కావాలి. కార్యము చేద్దాం. ఆ ప్రార్థన విని కొంతమంది నవ్వుకోవచ్చు, కానీ నీవు మాకు తోడై ఉంటే
ప్రపంచాన్ని కూడా సంధించగల శక్తి మేము పొందుతాం నాయన. కార్యము చేయండి. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నది, తొదుకు నీవు మహావృద్ధి పొందేదు అని రాయబడిన అనేక ప్రాంతాల్లో పరిచయం జరగాలి. సేవకుల ప్రాణాలను కాపాడండి, సాక్ష్యాలు కాపాడండి, కుటుంబాలను కాపాడండి. మా అందరి బ్రతుకులు నీ చేతుల్లో పెట్టుకుంటున్న మా సాక్ష్యాలు నిలబెట్టండి, పరిమళింపజేయండి. సత్యము మా నోట ఉండాలి ప్రభు. సత్యమునకు భిన్నమైన దుర్బోధ ఏది కూడా మా నోట ఉండకూడదు నాయన. కనికరించండి. సార్వత్రిక సంఘాన్ని కాపాడండి, సర్వసత్యంలోకి నడిపించండి. స్తుతి మహిమ నీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెప్తారా? రెండు చేతులు ఎత్తి, రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ప్రార్థన విన్నాడు. విశ్వాసంతో చెప్తాం. సేవకు అడ్డం వస్తున్న మతోన్మాద శక్తుల్ని అణిచేస్తున్న దేవునికి, సేవను ఎదిరిస్తున్నటువంటి మతోన్మాద శక్తుల్ని అణిచేస్తున్న దేవునికి, పరిశుద్ధుల్ని బలహీనపరచ చూస్తున్న దురాత్మలను బంధిస్తున్న దేవునికి, వాటి శక్తులను నిర్వీర్యం చేస్తున్న దేవునికి, రోగులను స్వస్థపరుస్తున్న దేవునికి, నాడు అపోస్తలుల కాలంలో కాదు ఈనాడు కూడా అద్భుతాలు చేస్తున్న దేవునికి, ఈనాడు కూడా సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న దేవునికి, మన మనవులన్నీ విని జవాబిచ్చిన దేవునికి మనసారా ఒక్కసారి ఆమేన్, ఆమేన్. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా. నీ రథాశ్వముగా నీ త్యాగము చేత నన్ను బంధించిన తండ్రి, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా,
రాజా స్తోత్రం. యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా యేసు రాజా. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా యేసయ్యా, వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించిన తండ్రి, నన్ను విడిపించిన కనికర పూర్ణుడా, వేటగాని గుడి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, స్తోత్రం, ఆరాధన. వేటగాని గుడి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా ఆమేన్. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 గ్లోరీ. యేసు రాజా హల్లెలూయా. స్తోత్రం. రాజా రాజా ఆమేన్. యేసు రాజా స్తోత్రం, హల్లెలూయా. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, యేసయ్యా, నా నీటి ఓట నీవే, హల్లెలూయా. అతి కాంక్షణీయుడా, ఆనుకుంటా నీ మీదే. ఇంకెవరి మీద అనుకును, ఇంకెవరి మీద ఆధారపడను. నా బలమా, అరణ్య యాత్రలోన చోటు నీవే, నా నీటి ఓట నీవే. నీకు దాగు చోటు ఇంకేదన్నా ఉందా? అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా, ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా, ఆనుకొనెదని మీద, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 ఆమేన్. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా
యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా యేసు రాజా రాజా నా యేసు రాజా సారథివి వారధివి సారథివి వారధివి నా విమోచన గానానివి స్తుతి పాత్రుడా యేసయ్యా స్తుతి 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 నీకే. నా యేసు దేవునికి ఆరాధన రాజా యేసు రాజా స్తుతి మహిమలు నీవే. స్వస్థపరచువాడా బలమిచ్చువాడా క్షమించువాడా జయమిచ్చువాడా